బెండకాయ వంకాయ పులుసు తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని నూనె వేసి కొంచెం పొడవుగా కట్ చేసుకున్న బెండకాయలు వేసి చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అందులోనే కొన్ని వంకాయ ముక్కలు కూడా వేసి వేయించి ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఆవాలు, వెల్లుల్లి, మెంతులు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, కరివేపాకు, పసుపు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా వేసి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత చింతపండు రసం, కారం, కొన్ని నీళ్లు పోసి చక్కగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం అంతా గ్రేవీలాగా అయిన తర్వాత దీంట్లో ముందుగా వేయించుకున్న బెండకాయ, వంకాయ ముక్కలు వేసుకుని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకొని చివరగా కొబ్బరిపాలు, కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసి వేడివేడిగా అన్నంతో పాటు వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.